వీరయ్య నెల్లూరు ఆర్టీసీ ఉద్యోగ విరమణ. నెల్లూరు 1 డిపోలో కండక్టర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన పెళ్లూరు వీరయ్య ఆదివారం నెల్లూరులోని వేలమ భవన్లో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. వీరయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని ఘనంగా శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డీఎం మురళి మాట్లాడుతూ నెల్లూరు మరియు అనేక డిపోలలో వీరయ్య కండక్టర్గా పనిచేసినా ఎక్కడా రిమార్క్ లేకుండా అంకిత భావంతో విధులు నిర్వహించాడన్నారు. వీరయ్యకు ఉత్తమ కండక్టర్గా అనేక అవార్డులు, నగదు, బహుమతులు తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్టీసీ ఆదాయం ఎలా తేవాలోనని ఆలోచనతో పనిచేసేవాడన్నారు. వీరయ్య ఉద్యోగ విరమణ అంటే మాకు బాధగా ఉన్నా ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమన్నారు. శేష జీవితం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. సన్మాన గ్రహీత వీరయ్య మాట్లాడుతూ తన సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన ఎన్ఎంయు నాయకులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తనను ఎంతో అభిమానించిన ఆర్టీసీ డీఎం మరియు ఉద్యోగులకు, యూనియన్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఎన్ఎంయు నాయకులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే అండి, నేను ఆర్టీసీ డిఎం మురళి నా పేరు. మా వీరయ్య లాస్ట్ మంత్ 30వ తేదీన రిటైర్మెంట్ అయ్యి అక్కడ మేము మా ఆర్టీసీ తరఫున అతనికి సన్మానం చేయడం జరిగింది. తిరుపతి ఈ రోజున ఇతను తన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేమందరం కూడా మరలా ఇచ్చేసాం. ఈయన చాలా చక్కటి కండక్టరు, సంస్థకి మంచి ఎర్నింగ్స్ తెచ్చే కండక్టరు. ఏ రూట్కి వెళ్ళినా కూడా తన యొక్క వాక్చాతుర్యంతో, మంచి హావభావాలతో మనుషుల్ని బాగా పోగు చేసుకుని ఆ డబ్బులు ఆర్టీసీకి తెచ్చేదానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇందుకు ఉదాహరణ ఈ రోజు మేము క్యాష్ అవార్డు ఆయనకి ఇచ్చాం, ఒక 500 రూపాయలు క్యాష్ అవార్డు. అదేంటంటే లాస్ట్ మంత్ ఈయన రిటైర్ అయ్యే ముందు కూడా అత్యధికంగా ఆయన చేసిన సర్వీస్ కి అత్యధిక ఎర్నింగ్స్ తెచ్చిన దానికి మేము కార్పొరేషన్ లో ప్రతిసారి ఇస్తూ ఉంటాం. అదే విధంగా ఆయన ప్రతి నెల వస్తూనే ఉంటాడు. ఆఖరి నెలలో కూడా, రిటైర్మెంట్ అయ్యే ముందుకు నెలలో కూడా ఆయన మంచి ఎర్నింగ్స్ తెచ్చిన దానికి ఈ రోజున ఆయనకి ఉత్తమ కండక్టర్ గా బహుమతి అందజేయడం జరిగింది. ఇలాంటి కండక్టర్ ని మేము మా యొక్క సంస్థ నుంచి విడిపోతున్న బాధగా ఉండగా, మరి రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరికి తప్పదు. మరొకసారి రిటైర్మెంట్ అయిపోయినా ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చి మమ్మల్ని పిలిచినందుకు మేము మళ్ళొకసారి అతనికి అభినందన తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అని అంటారు. ఏబిఎస్ఆర్టీసీ కండక్టర్, స్టాఫ్ నెంబర్ 514-477. నా పదవి విరమణ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మా యూనియన్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జోనల్ నాయకులు, జిల్లా నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మా బంధువర్గానికి, వాకర్స్ అసోసియేషన్ వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 1995 నుంచి దరిదాపులు 19-20 అవార్డులు గెలుచుకున్నాను. వాటిల్లో 2 అవార్డులు స్టేట్ అవార్డులు. అప్పుడు మన రాష్ట్ర డివైడ్ కాల, అప్పుడే స్టేట్ ఫస్ట్ కృష్ణారావు ఎండి గారి చేతుల మీదుగా ఒకటి తీసుకున్నాను, ఎండి ప్రసాదరావు చేతుల మీదుగా ఒకటి తీసుకున్నాను. రీజనల్ నాయకులు, రీజనల్ మేనేజరు, సిటిఎం గారు, మా డిపో మేనేజర్ గారి మీదుగా అనేక అవార్డులు తీసుకున్నాను. నా కష్టానికి ఫలితం ఇప్పుడు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. కష్టే పని అన్నారు పెద్దలు. కష్టపడితే ఎప్పుడూ పోదు, కష్టపడితే పేరు ప్రతిష్ట అంతా వస్తాడు. మా అధికారులు నా కష్టాన్ని చూసి నన్ను గౌరవించేవాళ్ళు. నేను ప్రతి సంవత్సరం ఈపీకేలో ఫస్ట్లోనే ఉండేవాడిని. అందువల్ల నేను నా సర్వీస్ మొత్తం రాపూరి డిపో, నెల్లూరు 1 డిపో అంతే జరిగింది. మా తోటి కండక్టర్లకి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, కష్టపడండి, కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పడండి, అధికారులు మన్ననలు పొందండి. అదే నేను చెప్పేది. అందరూ అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.